సాధారణ ఖైదీలతోనే భగీరథట. బండి సంజయ్ కొడుకుని అరెస్ట్ చేసిన బండి సంజయ్ కొడుకుని సాధారణ ఖైదీలతోనే పెట్టిరట. ఆయనకేం స్పెషల్గా వసతులేం కల్పించలేదట. విచారణ ఖైదీలు ఉండే బ్యారక్ కేటాయించిరట. ప్రత్యేక సౌకర్యాలేవీ లేవన్న జైలు అధికారులు. మాంసాహార భోజనానికి భగీరథ నిరాకరణ. పాలు బ్రెడ్తో సరిపెట్టుకున్న తీరు. ఆదివారం కావడంతో ములాఖత్లోనూ ఎవరూ కలవడానికి రాలేదన్న జైలు సిబ్బంది. భగీరథ్ ఫోన్ ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించిరట. బాధితురాలి తల్లి ఇచ్చిన ఆధారాలు కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించిరట. 10 రోజులు కస్టడీ కోరబోతున్న పోలీసులు బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో బండి సంజయ్ వాంగ్మూలం కూడా తీసుకునే అవకాశం ఉందట. సో ఆయనకు కూడా నోటీస్ ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉందట. ఎందుకంటే 22వ తారీఖు ఎప్పుడో డిసెంబర్ ఆర్ జనవరి బండి సంజయ్ బీజేపీ నాయకుడి మధ్యవర్తిత్వంతో వాళ్ళని ఇంటికి పిలిపించుకొని బెదిరించిండు అని ఆమె తన ప్రెస్ నోట్లో చెప్పింది. అండ్ మెజిస్ట్రేట్ ముందు కానీ పోలీసుల ముందు 2 సార్లు వాళ్ళని అడిగినప్పుడు ఆ అంశాన్ని చెప్పడం జరిగింది. సో దీంతో బండి సంజయ్ ఈ బెదిరించిండు అన్న లైన్ తోటి ఆయనను కూడా విచారించే అవకాశం ఉందట. అయితే ఈయన సాధారణ ఖైదీలతోనే పెట్టిరట. మరి సాధారణ ఖైదీలతోనే పెడతారు కదా, ఇంకా అక్కడ స్పెషల్ ఏముంటాయి? కాకపోతే కోర్టు ఏమన్నా చెప్తే సాధారణ ఖైదీలతో కాకుండా స్పెషల్ ట్రీట్మెంట్ ఏమన్నా ఉంటుంది. ఇంటి నుంచి భోజనమో లేకపోతే ఏదన్నా ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటే బెడ్ కాట్ ఏదైనా సపరేట్గా ఇవ్వడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సరే, ఇప్పుడు ఏది ఉన్నా ఏమున్నా కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులు లేకపోతే ఏదన్నా ఉన్నప్పుడు కొంత లోపల అన్నీ కొంత ట్రీట్మెంట్ కొంత డిఫరెంట్గానే ఉంటుంది. ఇక మనం మరీ అంత మిగతా ఖైదీలు ఇప్పుడు చోరీ కేసులలో దీంట్లో ఉన్న వాళ్ళతోని కంపేర్ చేస్తే వీళ్ళకి బెటర్ ట్రీట్మెంటే ఉంటుంది. మరీ అంత ఏముండదు, ఎప్పటికప్పుడు ఫాలో అప్ ఉంటుంది, రకరకాలుగా ఉంటాయి. అయితే పాలు బ్రెడ్డే తింటున్నట, మాంసాహార భోజనాన్ని నిరాకరిస్తున్నట. ఇప్పుడు ఆడ ఎట్లుంటుంది లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది దాంట్లో జైల్లో. మనం బయట ఇష్టం వచ్చినట్టుగా టైమింగ్స్ లేకుండా తినడం అట్లా బయట మనకు ఉంటే అలా పోతే పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటుంది. పొద్దుగాల 5-6 గంటలకే టిఫిన్ ఉంటుంది. అంటే నేను పోయినా కాబట్టి నాకు తెలుసు. 11 గంటలకే లంచ్ ఉంటుంది. సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ఉంటుంది. 6 గంటలకు గేట్ క్లోజ్. ఇక మళ్ళీ పిల్ల ఎవరు కూడా మళ్ళీ బయట కనబడి ఇక 6 గంటల్లో బ్యారెక్ లాక్ వేసేస్తారు, లోపల కూర్చోవాల్సిందే. ఇక 6 తర్వాత ఆఫ్టర్ 6 తర్వాత మళ్ళీ మార్నింగ్ 5-6 ఓ క్లాక్కే నీ బ్యారెక్ ఓపెన్ అయితే, అది కూడా ఫ్రెష్ అప్ అవ్వడానికో కొంత ఇది చేయడానికి. సో డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఇప్పుడు బయట మనం ఇంత హంగామా చేసి ఇష్టం వచ్చినట్టుగా ఇది చేసిన వ్యవహారం ఆడు ఉండదు. ఇవన్నీ గుర్తొస్తుంటే అందులో పోయిన తర్వాత. పోక్సో కేసులో జ్యుడిషియల్ కస్టడీకి వచ్చిన బండి సాయి భగీరథను చర్లపల్లి సెంట్రల్ జైలు అధికారులు సాధారణ ఖైదీలతోనే ఉంచారు. ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు కల్పించకుండా విచారణ ఖైదీలు ఉండే బ్యారెక్నే ఆయన కేటాయించారు. పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న భగీరథకు కోర్టు 2 వారాలు రిమాండ్ విధించింది. ఈ మేరకు పోలీసులు శనివారం అర్ధరాత్రి తర్వాత 2 గంటల సమయంలో భగీరథను చర్లపల్లి జైలుకు తీసుకెళ్లారు. జైలు అధికారులు దాదాపు గంట పాటు ఆయనకు సాధారణ వైద్య పరీక్షలు, ఇతర ఫార్మాలిటీలు పూర్తి చేశారు. తర్వాత నేరుగా విచారణ ఖైదీలు ఉండే బ్యారెక్కు తరలించారు. భగీరథకు ఎలాంటి ప్రత్యేక సదుపాయాలు లేదని చర్లపల్లి జైలు అధికారులు తెలిపారు. అయితే భగీరథను ఉంచిన బ్యారెక్లోని విచారణ ఖైదీలు కాకుండా ఇతర ఖైదీలెవరూ అటువైపు వెళ్లకుండా ఏర్పాటు చేశారని జైళ్ల శాఖ ఉన్నతాధికారులు ఈ మేరకు సిబ్బందికి స్పష్టమైన సూచనలు ఇచ్చారని సమాచారం. సో కొంత హై ప్రొఫైల్ కేసు కాబట్టి జనరల్గానే ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇక జైల్లో ఖైదీలకు రోజువారీగా ఇచ్చే అల్పాహారం తీసుకోలేదని, ఆదివారం పెట్టే మాంసాహార భోజనాన్ని కూడా తినలేదని సమాచారం. జైలు క్యాంటీన్ నుంచి తప్పించుకున్న పాలు బ్రెడ్ తిని సరిపెట్టుకున్నట్టుగా తెలిసింది. అయితే భగీరథ్ కేసులో దర్యాప్తు సేకరించిన ఆధారాలు, నిందితుడి నుంచి తెలుసుకోవాల్సిన అంశాలు, సేకరించాల్సిన ఆధారాలపైన సిట్ అధికారి రితిరాజ్, ఇతర ఉన్నతాధికారులు ఆదివారం సమీక్షించారు. భగీరథ నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్ను సాంకేతిక ఆధారాల కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించాలని నిర్ణయించారు. బాధిత బాలిక తల్లి వాంగ్మూలం నమోదు సమయంలో న్యాయస్థానంలో అందజేసిన సాక్ష్యాధారాలను కూడా ఎఫ్ఎస్ఎల్కు పంపిస్తున్నామని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇక బండి భగీరథను 10 రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పేట్ బషీరాబాద్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేయబోతున్నారు. దీనిపై కసరత్తు జరుగుతోందని, 19వ తేదీన కోర్టులో కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. భగీరథ్ అరెస్టు, రిమాండ్ హడావుడిగా జరిగిన నేపథ్యంలో ఆయన నుంచి అవసరమైన వివరాలు సేకరించలేకపోయామని, కస్టడీలోకి తీసుకొని విచారిస్తే కీలక వివరాలు, ఆధారాలు లభించే అవకాశం ఉందని వివరించారు. బాధితురాలు ఫిర్యాదులో ఆరోపణలు చేసిన ప్రదేశాలకు నిందితుడిని తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్న
మాజీ జర్నలిస్ట్ సంగప్ప, కేంద్ర మంత్రి బండి సంజయ్ నుంచి కూడా దర్యాప్తు అధికారులు వాంగ్మూలాలు సేకరించే అవకాశం ఉందని సమాచారం. ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పారు కదా, ఆ తల్లి ఆ లేఖలో కానీ మెజిస్ట్రేట్ ముందు కానీ వాళ్ళిద్దరి పేర్లు చెప్పారు. సంగప్ప మధ్యవర్తిత్వంతోనే మమ్మల్ని బండి సంజయ్ ఇంటికి తీసుకెళ్లడం జరిగింది, మేము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అర్ధరాత్రి 1 గంటకు సంగప్ప మళ్ళీ ఫోన్ చేసిండు. సో ఇట్లా వాళ్ళు మెజిస్ట్రేట్ ముందు వివరాలు చెప్పారు. అండ్ బండి సంజయ్ పిలిపించి బెదిరించిండు, ఇట్లాంటి వివరాలు చెప్పడంతో వాళ్ళ పాత్ర కూడా ఉందా, ఏం జరిగిందని పోలీస్ అధికారులు సిట్ బృందం విచారించబోతున్నది వాళ్ళిద్దరిని కూడా. మరి వాళ్ళకి ఎప్పుడు నోటీసులు ఇచ్చి పిలుస్తారన్నది చూడాలి. ఇప్పుడు ఈ కేసుగా కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం, ఇప్పుడు పొలిటికల్గా ఉన్న మిగిలిన అంశం ఏంటి అంటే బండి సంజయ్ రాజీనామా చేయాలన్నా బర్తరఫ్ చేయాలన్నా, ఎందుకు ఆయన ఉంటే మరి కేసు ఇన్ఫ్లుయెన్స్ గురవుతుంది కదా, ప్రభావితం అవుతుంది, సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని మిగతా పక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ఏడు దాకా వస్తుంది అన్నది చూడాలి.